చింతపడటం వలన నీకు వచ్చిన లాభం ఏంటి? నువ్వు పొందే ప్రయోజనం ఏముంది? విపరీతంగా నువ్వు దిగులు పడి, బాధపడి, విచారపడి, కృంగిపోవటం వల్ల నీకేమన్నా ప్రయోజనం వచ్చిద్దా? 90 కేజీలోడివి 70 కేజీలకు వస్తావు, 90 కేజీలు దానివి 70 కేజీలకు వస్తావు. అంతే కంటిన్యూ అయిందంటే 50 కేజీలకు వస్తావు. ఆ తర్వాత కంటిన్యూ అయిందంటే ఇక పోతావు. అంత మించి ఒరిగేది ఏం లేదు. ఏమన్నా ఒరిగేది ఉంటే చెప్పు, అందరం కూర్చొని చింతపడదాం, అందరం కూర్చొని దిగులు పడదాం, బాధపడదాం, కృంగిపోదాం, ఏడుద్దాం, మొత్తుకుందాం. అనుకు ఒరిగిద్దా? ఏమీ లేదు. లేదు అన్న సంగతి స్పష్టంగా ఎరుగుండి ఎందుకు అనవసరంగా ఆ విషయంలో మనం అలా స్పందించడం కరెక్ట్ కాదు కదా. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. స్తోత్రం చెప్పండి, బాగా వినండి. కాబట్టి అన్యజనులాగా మనం ప్రవర్తించొద్దు అని యేసయ్య చెప్పాడు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అల్ప విశ్వాసులారా, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగున అలంకరించిన ఎడలా మీరు వాటికంటే శ్రేష్ఠులు కాదా? పువ్వులను చూపించి, అడవి గడ్డిని చూపించి, అడవి గడ్డికి వచ్చే పూలు చూడండి ఎంత అందంగా ఉంటాయో. నేడుండి రేపు పొయ్యిలో వేయబడేటువంటి అడవి గడ్డి, దానికి వచ్చే పూలు అంత అందంగా డిజైన్ చేశాడే. ఒక్కరోజు జీవించే పుష్పానికి అంత అందాన్ని ఇచ్చాడు. ఎంత రిస్క్ చేశాడు. మీరు పువ్వుల కంటే శ్రేష్ఠులు అన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి నిత్యము వాటిని పోషించుచున్నాడు అని అక్కడ అంటాడు. మీరు వాటికంటే శ్రేష్ఠులు అంటాడు. పూల కంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు, జంతువుల కంటే మీరు శ్రేష్ఠులు. సృష్టి మొత్తంలో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నేనరా అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లలారా, సృష్టి మొత్తములో దేవుడు శ్రేష్టముగా ఎంచేది మిమ్మల్నే. కానీ దేవుడు నీ విషయంలో ఇంత శ్రద్ధ, ఇంత పట్టింపు, ఇంత చింత కలిగి ఉన్నాడని నువ్వు నిజంగా నీ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు దేవునికి కనెక్ట్ అయిపోతావు. దేనిని లెక్క చెయ్యవు. నీకు అర్థం కాల? నేను చెప్పిన ఈ సంగతి నువ్వు పూర్ణ హృదయంతో గ్రహించగలిగితే నువ్వు ఫస్ట్ నీ మనసుని దేవునికి లింక్ చేసుకుంటావు. ఇక దేనిని కూడా లెక్క చెయ్యవు. ఏదన్నా రానా ఉంటే ఉంది, పోతే పోయింది పో అన్నట్టుగా విరక్తిలోకి వెళ్ళిపోతావు తప్ప దేనికి అతుక్కోవు. లెక్క చేయవు. లెక్క చేయనోడు నిండు బండిలాగా ఉంటాడు. ప్రతిదానికి కదిలిపోయేవాడు పెందలాడిపోతాడు. స్తోత్రం. అందుకని చెప్పా. ఇప్పుడు అసలు పాయింట్కి వస్తా. ఇప్పుడు నేను చెప్పాను, వాక్యంలో ఉంది, మీరు కూడా విన్నారు. విన్నంతసేపు మీ కళ్ళు వెలిగినాయి. నిజమే కదా, కరెక్టే కదా అన్నట్టుగా ఫీలింగ్ పెట్టారు. బాగానే ఉంది. కానీ కూటమి అయిపోయి బయటికి బాగానే మళ్ళీ నీ సీన్ అంతే స్టార్ట్ అయ్యింది. మళ్ళీ ఇదంతా మందిరంలో ఉన్నప్పుడు నేను చెప్పే మాటలు వింటున్నప్పుడు కాస్త ఛార్జ్ అవుతున్నట్టు ఉంటారు. కానీ బయటికి పోయిన తర్వాత మళ్ళా పరిస్థితులన్నీ ఆలోచన చేసుకుని అదే వేదన మళ్ళీ స్టార్ట్ అయింది. కొంతమంది అయితే మరీ అధికంగా